రామ్ చరణ్ గారి పెద్ద సినిమా నుంచి సాంగ్ వచ్చింది కదా, 'రై రై రా' సాంగ్ ఎలా అనిపించింది? దాంట్లో రామ్ చరణ్ గారి స్టెప్స్ ఎలా అనిపించాయి? చూస్తుంటే బాగానే అనిపించింది కానీ ఆ పాట మాత్రం మీ బోటోళ్ళకి అర్థమైంది, మా బోటోళ్ళకి అర్థం కాదు కాబట్టి నాకేమనిపించింది అంటే రంగస్థలం మూవీలో చేసిండుగా హ్మ్. అది బాగుంది. రంగస్థలం మా బోటోళ్ళు కూడా చూడొచ్చు. హ్మ్. చిరుత మూవీ నాకు గుర్తుంది. హ్మ్. అది కూడా మా బోటోళ్ళని చూడొచ్చు. హ్మ్. ఆ టైప్ అనిపించింది నాకు. ఆయన డ్రెస్సింగ్ స్టైల్ గానీ, ఆయన జుట్టు హెయిర్ స్టైల్ గానీ. ఇప్పుడు సినిమాలలో హెయిర్ స్టైల్ చూసి బయట పిల్లలు బైరేగులు అయ్యి గుండు కొట్టించుకోవటం, గీట్లు పెట్టించుకోవటం, ఎవడు మంచా ఎవడు లంగా ఎవడు దొంగ అని తెలియకుండా ఉంది సినిమాలలో చూసి. అందుకని దయచేసి ఇప్పుడు రామ్ చరణ్ గారి సినిమా చూసి, పెద్ద సినిమా చూసి యూత్ మారాలని నేను కోరుకుంటున్నా. గుండ్లు కొట్టించుకోకుండా, అరగుండ్లు చేపించుకోకుండా, మంచోడు కూడా లంగాలకు దొంగలకు కానొస్తుండు. దయచేసి అట కాకుండా మీకు ఇది వరకు మగ మనిషికి జుట్టు నిండా ఉంటేనే అందం. ఈ గుండ్లు కొట్టించుకోవడం, అరగుండ్లు కొట్టించుకోవడం సినిమాలు చూసి మారిపోతున్నారు. ఈ పెద్ద సినిమా చూసానా మారి నిండు హెయిర్ స్టైల్ ఉండాలని కోరుకుంటున్నా నేను. తప్పు అది అది పెట్టుకోకూడదు. ఈ సినిమాలలో కొన్ని కొన్ని తీసుకురావద్దాయా దయచేసి. హీరోలకు నేను చెబుతున్నా, మీరు సినిమా వరకు తీసుకొస్తే జీవితంలో నిజ జీవితంలో పాటిస్తారు పిల్లలు. నిజ జీవితంలో పాడించి అసలు వికృతంగా తయారవుతారు. గుండ్లు కొట్టించుకోవటం, ముక్కులు తలిగించుకోవటం, మరి పచ్చలు పుట్టు మచ్చలు అయితే ఒంటి నిండా కొట్టించుకుంటారు. ఆ పచ్చలు శరీరం ఆగం చేసుకుంటారు, జుట్టు ఆగమం చేసుకుంటారు, భవిష్యత్తు ఆగం చేసుకుంటారు. ఆ అవతారంలో మంచి పిల్లగాన్ని కూడా దొంగలా భావించాల్సి వస్తుంది. ఇప్పుడు మా బట్టలు చదువు లేని వాళ్ళం అంటాం, వాడిని బస్సు కోసం కానీ దేనికోసం అడుగుదామంటే భయం వేసింది. వాడు లంగో దొంగో ఏం చేస్తున్నాడు ఆ ఆకారాన్ని బట్టి, ఆ గుండె అరగుండ్లు బట్టి, ఆ ఏసాలు బట్టి వాడు మంచి వ్యక్తి అయి ఉంటాడు. ఆ సినిమాలు చూసి పాడైపోతున్నారు. దయచేసి రామ్ చరణ్ గారి ఈ సినిమాలో నిండు హెయిర్ స్టైల్ ఉంది. ఆ డ్రెస్సింగ్ స్టైల్ కూడా బాగుంది. పాయింట్ వేసుకుని పాయింట్ ఇది వరకు సినిమాలల్లో సగం చినిగిపోయి వేసుకుంటే వీళ్ళు కూడా వేసుకొని సత్తారు. అట్లా పాడైతుంది. అందుకని దయచేసి సినిమా ప్రపంచాన్ని మారేటట్టు ఉండాలి కానీ, మార్పు తీసుకురావాలి కానీ చెడగొట్టకూడదు వద్దు. ఇప్పుడు వచ్చే సినిమాలు ఆయన డాన్స్ బాగానే ఉంది. ఇప్పుడు ఆయన తగ్గినా పిత్తినా చెప్పాలని అంటే ఆయనకు అవసరం కానీ మనకు అవసరం అయింది మనం చెప్పాలా. ఏమైందంటే ఇప్పుడు మన పిల్లలు బాగుపడాలంటే సినిమాలు మంచి మంచి సినిమాలు రావాలా. ఇప్పుడు రామ్ చరణ్ గారి పెద్ద సినిమాలో ఆయన హెయిర్ స్టైల్ గానీ, ఆయన డ్రెస్సింగ్ స్టైల్ గానీ బాగుంది. ఆయన ముక్కుపోగు మాత్రం ఇట్లాంటి ఆయన సినిమా కోసం పెట్టుకుని కానీ బయట వాళ్ళు పెట్టుకుంటే అసహ్యంగా ఉంటాయి. పెట్టుకోవద్దు, పిల్లలు చెడిపోవద్దు. అది నేను చెబుతాను. స్టోరీ బాగుంటే ఇట్ అయితే, బాగలేకపోతే ఆయన పెద్ద ఎంత హీరో అయినా పడిపోవాల్సిందే. కుటుంబ పరంగా ఇప్పుడు రంగస్థలం మూవీ తీసిండు ఆయన, రామ్ చరణే కదా తీసింది. సిరితా తీసింది ఆయనే. మరి ఇంకో సినిమా ఉంది కదా కాలభైరవ అని, మగధీర, ఆ సినిమా తీసింది కూడా ఆయనే కదా. అందుకని అట్టాడి సినిమాలు కుటుంబ పరంగా వస్తే సమాజానికి బాగుంటాయి, సినిమాలు బాగుంటాయి, కథలు బాగుంటాయి. వాళ్ళని తీసిన ప్రొడ్యూసర్లా ఎవరు వాళ్ళు డబ్బులు పెట్టేవాళ్ళు కోట్లు పెట్టి ప్రజలు మేము దోసుకోకుండా దయచేసి న్యాయంగా దిద్దే న్యాయంగా వస్తాయి. వాళ్ళు కూడా బాగుపడతారు, అందరూ బాగుపడటానికి బాగుంటుంది, యూత్ మారటానికి కూడా బాగుంటుంది అవకాశం. కుటుంబ పరంగా తీయాలని కోరుకుంటున్నాం. పూర్వం పోయి సినిమాలు తిరిగి రావాలని కోరుకుంటున్నాం. ఇదే హీరోలుగా అప్పుడు తీసింది కూడా. ఇప్పుడైతే చచ్చిపోలేదుగా, వాళ్ళేగా తీసేది. అందుకని దయచేసి అప్పుడున్న మనుషులు ఇప్పుడున్న ఇంకా ఉన్నాం, చచ్చిపోలేదు. కొంతమంది చచ్చినా కొంతమంది బతికే ఉన్నాం కాబట్టి ఇప్పుడున్న యూత్ ను బాగు చేయాలంటే హీరోలు కూడా మారాలని కోరుకుంటున్నాను నేను. హీరోలు మారితే ఖచ్చితంగా డైరెక్టర్లు మారుతారు, కథలు మారుతాయి. ఫస్ట్ హీరోలు ఈ మార్పు తీసుకురావాలని కోరుకుంటున్నాను. పెద్ద పెద్ద హీరోల్ని, రామ్ చరణ్ ని, ప్రభాస్ ని, జూనియర్ ఎన్టీఆర్ ని, మహేష్ బాబుని, పెద్ద పెద్ద హీరోలను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఎక్కువ వాళ్ళే వస్తారు, ఆ నలుగురే వస్తారు కాబట్టి. పాపం చిన్న హీరోలు ఎవరు వస్తారా, ఎవరన్నా వస్తారా? ఈ నలుగురే ఇండస్ట్రీని వెళ్తారు. కానీ దయచేసి చిన్న వాళ్ళని కూడా పైకి రానియాల, కొత్త వాళ్ళని పైకి రానియాల, అందరినీ ఎంకరేజ్మెంట్ చేయాలి. ఇట్లాంటి కోట్లు పెడితే కొత్త వాళ్ళు రావట్లేదు, పాత వాళ్ళు రావట్లేదు, చిన్న హీరోలు కూడా రావట్లేదు. అందరు భవిష్యత్తు గురించి ఆలోచించే నిజమైన హీరో అయితే కథ పరంగా కానీ అందరి పరంగా కానీ ఆలోచిస్తే అందరికి పని దొరుకుద్ది, అందరికి ఉపాధి దొరుకుద్ది, అందరి భవిష్యత్తులు బాగుంటాయి. కుటుంబ పరంగా కూడా సినిమాలు బాగుంటాయి, కుటుంబం పోయి థియేటర్లో చూడవచ్చు. ఇప్పుడు మన రామ్ చరణ్ గారి సినిమా పెద్ద నుంచి మొన్న ఒక సాంగ్ రిలీజ్ అయింది, రై 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 రా అని చెప్పేసి మంచి ట్రెండింగ్ లో ఉంది. ఆ సాంగ్ ని ఇప్పుడు ఐపీఎల్ స్టార్ట్ కాబోతుంది కదా, దాని థీమ్ సాంగ్ గా పెట్టబోతున్నారని ఐపీఎల్ సెరమనీలో ప్రజెంట్ చేయబోతున్నా తెలుస్తుంది. సో ఇది రామ్ చరణ్ గారి అభిమానుల గుడ్ న్యూస్. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా అంటే చాలా మంచి విషయం అండి. ఎందుకంటే మన తెలుగుడి సాంగ్, మన తెలుగుని సాంగ్, మూవీ సాంగ్ తీసుకొని ఐపీఎల్ లో పెట్టడం అంటే చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఐపీఎల్ మ్యాచ్ అంటే ప్రపంచం మొత్తం చూస్తుంది. ప్రపంచ దేశాలు ఉన్నటువంటి క్రీడాకారులు అందరూ కూడా ఐపీఎల్ చూస్తారు. తర్వాత ప్రపంచ దేశాలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అసలు ఐపీఎల్ మ్యాచ్ చూడాలి అని చెప్పి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎందుకంటే అందులో అన్ని దేశాల సభ్యులు ఉంటారు ఆ టీమ్ లో.
ఉంటారు కాబట్టి చాలా మంచి విషయం. ఎందుకంటే రామ్ చరణ్ గారి సాంగ్, అదే విధంగా సాంగ్ తో పాటు ఆ సినిమా కూడా మంచి హిట్ కావాలి, ఆ సాంగ్ కూడా ఫుల్ సక్సెస్ఫుల్ గా కావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీకు ఎలా అనిపించింది అసలు? చాలా అంటే చాలా బాగా అండి. మన తెలుగు వాళ్ళది, మన రామ్ చరణ్ మనవాన్ సినిమా ఐపీఎల్ లో పెట్టడం అంటే అసలు అది ప్రపంచం మొత్తం చూస్తది. అలాంటిది కాబట్టి, ఎందుకంటే నాకు ఒకటి ఏమనిపిస్తుందంటే మనము రాజమౌళి గారు తీసిన సినిమా ఉంది కదా, నాటు నాటు సాంగ్ కాక ప్రపంచ వ్యాప్తంగా అయితే ఏ విధంగా సక్సెస్ఫుల్ అయిందో అదే రేంజ్ లో కూడా ఈ సాంగ్ కూడా చాలా సక్సెస్ఫుల్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటున్నా. ఎందుకంటే రామ్ చరణ్ అంటే ఇప్పుడు మొత్తం వరల్డ్ వైడ్ హీరో. ఎందుకు ఆ సాంగ్ నాటు నాటు సాంగ్ తోని ప్రపంచం మొత్తం తెలిసిపోయింది కాబట్టి ఈ సాంగ్ కూడా ప్రపంచ వ్యాప్తంగా కూడా మంచి గుర్తింపు రావాలి, సక్సెస్ఫుల్ గా రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఐపీఎల్ టీమ్ లో తీసుకున్నందుకు అసలు ఆ ఐపీఎల్ టీం యాజమాన్యాలు అన్నిటి కూడా మంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే మన తెలుగు వారి పాట ఇక్కడికి ఈ ఐపీఎల్ మ్యాచ్ లో తీసుకురావడం అంటే చాలా గొప్ప విషయం అని చెప్పి అనుకుంటున్నా. రామ్ చరణ్ గారి డాన్స్ ఎలా అనిపించింది అసలు? రామ్ చరణ్ గారు డాన్స్ కి చెప్పాల్సిన అవసరం లేదు. డాన్స్ కు మారిపోయారు రామ్ చరణ్. రామ్ చరణ్ అంటే డాన్స్, సక్సెస్ఫుల్ డాన్స్, మంచి ఎనర్జిక్ ఫిట్నెస్ అన్ని కూడా చాలా బాగుంటుంది, ఫిట్ గా ఉంటాడు కాబట్టి రామ్ చరణ్ గారు తీసినటువంటి సాంగ్ చాలా చాలా అంటే బాగా బాగుంది, సెట్ అయింది. రామ్ చరణ్ గారికి ఇది ఇప్పటి నుంచి ఆయన ఆ ఒక నేషనల్, మన ఇది వరల్డ్ వైడ్ హీరోగా గుర్తింపు పొందబోతుందని అనుకుంటున్నాను నేను. ఓకే. సో ఈ సినిమా పెద్ద సినిమా భారీ బ్లాక్ బస్టర్ సాధిస్తుంది, 100% సాధిస్తే సూపర్ డూపర్ ఇండస్ట్రీ రికార్డ్ బద్దలు కొట్టాలి, పాన్ ఇండియా లెవెల్ రికార్డ్ బద్దలు కొట్టే విధంగా ఉంటుంది సినిమా. ఎందుకంటే సాంగ్ చూస్తేనే ఇలా ఐపీఎల్ కి సెలెక్ట్ చేసిన సాంగ్ అంటే ఆ సినిమాలో దమ్ము, ఆ సాంగ్ లో ఉన్నటువంటి కిక్ ఉంది కాబట్టి ఇలా సెలెక్షన్ చేసిన చెప్పి అనుకుంటున్నా. రామ్ చరణ్ గారి సాంగ్ ఒకటి రిలీజ్ అయింది మొన్న, రై రై రారా సాంగ్. ఈ సాంగ్ ని ఇప్పుడు ఐపీఎల్ థీమ్ సాంగ్ గా పెట్టబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అంటే ఐపీఎల్ ఈవెంట్ ఉంటుంది కదా, స్టార్ట్ అయిన రోజు, ఆ రోజు ప్రజెంట్ చేయబోతున్నాను. ఎలా ఉంటుంది? బాగుంటుందండి. ఎందుకంటే ఆ సాంగ్ కూడా దానికి మ్యాచ్ అవుతుంది. రై రై రా అనేది ఏంటంటే ఒక ఎమోషనల్ గా, ఒక ప్రవోకింగ్ గా, అంటే ఒకరిని ఇన్స్పైర్ చేసే విధంగా ఉండే సాంగ్. అందులో మీరు తెలుగు మాటలు అనంత్ శ్రీరామ్ గారు చెప్పిన మాటలు మీరు అబ్జర్వ్ చేస్తే గనక ఆ మాటల్లో ఎంత ఇన్స్పైర్ చేసే విధంగా ఉంది, ఎంత గొప్పగా ఉంది. 25 ఏళ్ళు వచ్చినా నువ్వు కూర్చోకరా, ఇలా రకరకాలుగా మంచి మాటలు ఉన్నాయి. ఆ మంచి మాటలు చాలా మనం అబ్జర్వ్ చేస్తే కనుక చాలా ఇన్స్పైరింగ్ వర్డ్స్ అండి. అవి ఆ విధంగా ఉంటదన్న ఉద్దేశంతో ఐపీఎల్ లో ఈ సాంగ్ పెట్టొచ్చు. పెట్టడానికి పూర్తి అర్హత ఉన్న సాంగ్. దానికి పైగా ఏంటంటే ఏఆర్ రెహమాన్ గారు కూడా వరల్డ్ బ్రాండ్ కాబట్టి దానికి అవకాశం ఉంది. ఆ ఐపీఎల్ కూడా ఒక థీమ్ సాంగ్ గా పెట్టడం, దానికి ఒక క్రెడిబిలిటీ వస్తుంది అనటంలో సందేహం లేదు. ఓకే. అంటే ఇందులో క్రికెట్ మ్మ్. నేపథ్యంలో సాగే సినిమా ఇది. ఓకే, ఇది యాక్చువల్ గా ఈ సినిమా క్రికెట్ నేపథ్యంలో ఒక క్రికెట్ రూరల్ గా ఒక విలేజ్ లో జరిగే నేపథ్యంలో జరిగే స్టోరీ అండి. అయితే ఇందులో ఈ పెద్దిలో ఈ సాంగ్ ఎందుకు పెట్టాలని మనం కొంతమంది అనుకోవచ్చు. ఇందులో ఒకసారి రామ్ చరణ్ గారి కింద నేలను ఒకసారి కొట్టి బ్యాట్ తీసుకుని కొట్టే ముందు వచ్చింది కదా, ఇలా నేల కొట్టి తీస్తారు. అది ఆల్రెడీ ఐపీఎల్ లో కొంతమంది ప్లేయర్లు దాన్ని ఇమిటేట్ చేశారు. అంటే దాని ఇంప్రెషన్, అంటే దాని ఇది ఎంత గొప్పగా ఉందనేది మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లే. అంటే ఫ్యాన్స్ లేదా క్రికెటర్స్ కూడా రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అవటం, ఆ సాంగ్ ఫ్యాన్స్ అవటం, ఆ పర్టికులర్ గా బిట్కి ఫ్యాన్స్ అయ్యి అంటే దాన్ని ఇమిటేట్ చేయటం అనేది మనం చూసాం. అంటే దాని ఇంప్రెషన్, దాని ఇంపాక్ట్ ఎంత ఉంది అనేది మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ విధంగానే పెద్ద సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవుతుందండి. థీమ్ సాంగ్ గా పెట్టడం అయితే నేను సంతోషిస్తున్నాను. ఐపీఎల్ రామ్ చరణ్ గారి మ్మ్. స్టెప్స్, డాన్స్ ఎలా స్టెప్స్ అంటే ఇంక ఎరగదీస్తున్నాయి. రామ్ చరణ్ గారు ఏంటంటేనండి, ఆయన విస్ఫోటనం, ఒక అణుబాంబు అనమాట. విస్ఫోటనం. ఆయన ఏంటంటే చూడడానికి మీరు రెగ్యులర్ గా చూడండి, చాలా సాధారణ మనిషిలా ఉంటాడు. చాలా చాలా సాధారణ మనిషిలా డౌన్ టు ఎర్త్ ఉంటారు. డౌన్ టు ఎర్త్ అంటాం కదా, ఆ విధంగా చాలా అణుకువగా, చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్తారు. కానీ ఒక్కసారి స్క్రీన్ ముందుకు వస్తే ఈయనైనా మనం రామ్ చరణ్ గారైనా చేసిందన్న ఇదిగా అంత గొప్పగా ఉంటది. ఆ సాంగ్ లో ఒక మధ్యలో ఒక థీమ్ వస్తుందండి ఏఆర్ రెహమాన్ గారిది. ఆ థీమ్ లో రామ్ చరణ్ గారు ఎంత ఎరగదీస్తారు కంటిన్యూటీ స్టెప్స్ లో అనేది మనం ప్రత్యేకంగా చెప్పనవసరం. అంత ఎరగదీశారు ఆయన. అందుకనే మధ్యలో కొన్ని సినిమాలు ఏది గేమ్ చేంజర్ ఏమన్నా కొంచెం డల్ అయినా ఆయన వ్యక్తిగతంగా ఆయనకున్న గ్రాఫ్ మాత్రం అలాగ పైకి వెళ్తూనే ఉంటది. అదంత గొప్ప నటుడు. ఆ గొప్ప నటుడు అనేది ఆయన అబ్జర్వ్ చేసిన వాళ్ళకే తెలుస్తుంది. చాలా మంది ఏంటంటే వేరే హీరోలు చెప్తా ఉంటారు నటుడు అంటే ఆయనేరా అని. కానీ నటుడు అంటే అన్ని సందర్భాల్లో చూపించేవాడు కాదు, అసలైన అవసరంలో చూపించినవాడే నటుడు అంటారు సినిమాల్లో. బయట మామూలుగా తిరిగి అది మాట్లాడటమే రాదు కదా, అతనే నటురా లేకపోతే ఎలాగంటారు. కొంతమంది స్టేజ్ల మీద ఎరగొట్టేస్తారు. సినిమాలకు వచ్చేటప్పుడు వాళ్ళని బీట్ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ విషయాలన్నీ పక్కన పెడితే కనుక రామ్ చరణ్ గారు మాత్రం పవర్ హౌస్ అన్నమాట. అణుబాంబు, విస్ఫోటనం. ఆయన నటన స్క్రీన్ మీదకి వస్తే ఎలాగుంటది అనేది మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ పెద్ద సినిమా కూడా సెకండ్ సింగిల్ ఏంటో కొంత నిరూపించింది. ఇంకా దగ్గరగా అంటే ఏప్రిల్ 30 అంటే
దాదాపు ఇంకో నెల 20 రోజులు ఉన్నాయి. నెల 20 రోజుల్లో సినిమా ఎలాగుంటది అనేది ఆ రోజు చూద్దామండి. బ్లాక్ బస్టర్ టాక్ తో మాత్రం దూసుకుపోద్ది. బ్రో మన రామ్ చరణ్ గారి పెద్ద సినిమా నుంచి మొన్న సాంగ్ వచ్చింది రై రై రారా, ఎలా అనిపించింది? సాంగ్ అయితే మామూలుగా లేదు భయ్య. ఎట్లా అంటే సాంగ్ మన స్టెప్పులు కానీ బుచ్చిబాబు అసలు ఆ స్టెప్పులు ఇప్పటిదాకా సినిమాలు ఎవరే లేదు. అంటే మా రామ్ చరణ్ ఒకప్పుడు ఇది లైలా సినిమా ఒకటి ఉంది కదా, సేమ్ అదే స్టైల్లో అదే పొజిషన్ లో స్టెప్పులు మాత్రం అదిరిపోయే స్టెప్పులు ఇచ్చారు. చిత్ర సినిమా స్టెప్ లో మామూలు ఉండే స్టెప్పులు అయితే మొత్తం అరాచకం సృష్టించింది. మొత్తం మెంటల్ ఎక్కిపోయింది ఒక్కొక్కరికి. స్టెప్పులు అలా ఉన్నాయి. సాంగ్ కూడా అంటే స్టార్టింగ్ రే రే అని సాంగ్ ఉంది కదా, అది చాలా మంది ట్రోల్ చేస్తున్నారు, కానీ సాంగ్ మాత్రం చాలా బాగుంది. ఆయన డాన్స్ ఆల్రెడీ చిరుతలో చూసాం, నా ఎవడు సినిమాలో చూసాం, ఇప్పుడు ఇందులో చూసాం. అంటే ఒక వింటేజ్ రామ్ చరణ్ గారు కనిపించారు. అంటే మన గ్లోబల్ రామ్ చరణ్ డాన్స్ లో చాలా సినిమాలు చూసాము, కాబట్టి అంటే ఈ సినిమాలో చూస్తే ఒక హైప్ వచ్చింది. ఇది మన చికిరి సాంగ్ కానీ రెండో సాంగ్ రే సాంగ్ కానీ చాలా బాగుంది. సాంగ్ ఎవరు ట్రోల్ చేయకండి, ఎవరు దాని గురించి కామెంట్ చేయడం బ్యాడ్ గా ఏం పెట్టకండి. బుచ్చిబాబు డైరెక్షన్ లో సాంగ్ ఎలా ఉండబోతుంది అంటే మొత్తం ఆ సాంగ్ వచ్చిందంటే థియేటర్ మొత్తం బాక్స్ బద్దలైపోతుంది. అది చిక్రీ సాంగ్ బాగుందా, ఈ సాంగ్ బాగుందా? నాకు అంటే ఫస్ట్ సాంగ్ అయితే చిక్రి అయితే దానికి చాలా ప్రమోషన్స్ వచ్చాయి, చాలా కోట్లు వచ్చాయి. అంటే ఇది కూడా బాగానే ఉంది, కాకపోతే కొంచెం ఇంకా టైం పడుతుంది. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే బాగానే ఉంది. అది మన క్రికెట్ గురించి మొత్తం స్టోరీ ఉన్నట్టుంది. కాకపోతే ఏంటంటే ఒక గ్రామాన్ని ఒక కుటుంబాన్ని ప్రేమించి ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతుంది అది సినిమా. చాలా చూడలేదు కానీ టీజర్ చూస్తే చాలా బాగుంది, సాంగ్ చాలా బాగుంది. ఇది క్రికెట్ గురించే సినిమా ఉండబోతుందని చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఐపీఎల్ స్టార్ట్ కాబోతుంది తొందరలో. ఐపీఎల్ థీమ్ సాంగ్ గా కూడా ఈ సాంగ్ ని పెడదామన్న ఆలోచనలో ఐపీఎల్ యాజమాన్యం ఉందని ఒక న్యూస్ వచ్చింది. ఎలా ఉంటుంది ఒకవేళ ఇది థీమ్ సాంగ్ గా పెడితే? ఇది మన క్రికెట్ దాంట్లోనా? ఈ సాంగ్ రైడర్ రాజా సాంగ్ ఐపీఎల్ థీమ్ సాంగ్ గా పెట్టబోతున్నారని వార్త వచ్చింది. అది మా ఐపీఎల్ లో పెట్టదు. ఎందుకంటే ఒక సినిమా సాంగ్ ఆ క్రికెట్ అభిమానులు అట్లా దాంట్లో పెట్టంటే నచ్చదు, దానికి సపరేట్ గా పెట్టేసుకోవాలి. సాంగ్ అయితే ఇది సాంగ్ అయితే ఈ చిగురికి ఎన్ని కోట్లు వచ్చినాయి, ఇది సాంగ్ కి 5 కోట్లు వచ్చినాయి. దానికి మించి కూడా ఒక 300 కోట్లు 200 కోట్లు పక్క వస్తుంది సాంగ్. ఎందుకంటే ఆ స్టెప్పులు కానీ ఆ ఏంది ఊపు కానీ ఆ నడుము ఆ స్టైల్ ఇప్పుడు మామూలు లేదు. మొత్తం ఇండస్ట్రీ రికార్డు బద్దలు కొడుతుంది అది, మామూలు సాంగ్. సినిమా మరి ఏప్రిల్ 30 రాబోతుంది, ఎలా ఉండబోతుంది? సినిమా ఎలా ఉండబోతుంది అంటే మామూలు లేదు, దబిడిదిబ్బే బాక్స్ మొత్తం బద్దలైతాయి. ఆ థియేటర్ లో జననం అంటే ఏంటో మరణం అంటే ఏంటో మొత్తం థియేటర్ అయిపోయినాక బయటకు వచ్చాం చూడు, అప్పుడు ఎత్తాం చూడు, అప్పుడు ఉంటా మన గ్లోబల్ స్టార్ రేంజ్ ఎట్లుంటది, మామూలు ఉండదు. చెప్తున్నా ప్రజెంట్ అంటే ఆ రోజు కాదు, సినిమా అయితే ఓవరాల్ గా బాగుంటది. ఇండస్ట్రీని మొత్తం షేక్ చేసి రికార్డులు బద్దలు కొడుతుంది ఈ సినిమా. సినిమా గురించి ఎవరైనా ట్రోల్ కానీ కామెంట్ కానీ ఎవరు చేయొద్దు, ఎవరికి అధికారం లేదు. అది థ్యాంక్ యూ బ్రో. అది గేమ్ చేంజర్ సినిమా ఉన్నప్పుడు చాలా మంది ఎగతాలు చేశారు, ట్రోల్ చేశారు, అవమానించారు, ఎన్నెన్నో బాధలు పెట్టారు. కానీ ఇప్పుడు అదే గుర్తు చేసుకొని అదే రిపీట్ లో కోపంతో కసితో రగతో ఇప్పుడు వస్తున్నాడు మీ ముందుకి. చాలా మంది అభిమానులు ఫ్యాన్స్ ఎక్కడో విదేశాల్లో వ్యాపారాలు ఎక్కడో ఇప్పుడు ఈ సినిమా చాలా మంది ఫ్యాన్స్ అభిమాని వెయిట్ చేస్తున్నారు. సినిమా రిలీజ్ అవుతుంది, సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి. అంతేగాని ట్రోల్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు అంటే నేను గ్లోబల్ స్టార్ ఎవరికి మీకు సహకరించాడు.